వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నమస్కారములు. మన పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు దాదాపు 2 నెలల నుంచి గ్రామ వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ హోదాలలో వివిధ కమిటీల నియామకం అనేటువంటిది దాదాపు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 16 లక్షల మంది నాయకులని వివిధ కమిటీలలో వివిధ హోదాలలో నియామకం పూర్తి చేసుకోవడం జరిగింది. మన అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు వీరందరికీ కూడా ఐడి కార్డులు ఇవ్వాలి అని నిర్ణయించడం జరిగింది. ఈ ఐడి కార్డులు ఇచ్చే ముందరగా ఏదైనా పేరు కానీ లేదా ఫోటోలు కానీ తప్పులున్నాయా వాటిని మీరే సరిచూసుకొని మీరు నిర్ధారించుకున్న తర్వాత ఆ ఐడి కార్డులు అనేటువంటివి అతి త్వరలోనే మీకు అందజేయడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ఫోటోలో బ్లర్ గా ఉన్నా వేరే ఫోటో అప్లోడ్ చేయాలనుకున్నా అదే విధంగా మీ పేరులో ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా ఆ పేరు సరి చేసుకుని మళ్ళీ ఫోటోను రీ అప్లోడ్ చేసేసి సబ్మిట్ చేస్తే ఆ కొత్తగా సబ్మిట్ చేసినటువంటి మార్పులతో ఐడి కార్డులు రూపొందించేసి అతి త్వరలో మీకు అందజేయడం జరుగుతుంది. ఈ పేరును ఎలా సరి చేసుకోవాలి, మీ ఐడి కార్డుల ఫోటో ఎలా ఉంది, ఆ ప్రివ్యూ ఎలా ఉంది అనేటువంటిది చూసుకోవడానికి ఒక అప్లికేషన్ రూపొందించడం జరిగింది. ఆ అప్లికేషన్ మీ వాట్సాప్ నెంబర్ కి కమిటీలో ఏదైతే నియామకం చేసేటప్పుడు రిజిస్టర్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ కి మీకు ఒక వెబ్ లింక్ అనేటువంటిది వాట్సాప్ ద్వారా వస్తుంది. ఆ వెబ్ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఎలా దాన్ని సరి చూసుకోవాలి, ఎలా ఫోటో ఒకవేళ వేరేది అప్లోడ్ చేయాలంటే క్లారిటీ ఉండేటువంటి ఫోటో ఎలా చూసుకోవాలనేటువంటిది కూడా ఈ స్టెప్లన్నీ కూడా మనము స్క్రీన్ మీద చూద్దాం. తప్పకుండా మీరందరూ అతి త్వరలోనే దీన్ని పూర్తి చేసేసి సబ్మిట్ చేస్తే ఐడి కార్డులు అనేటువంటిది తొందరగా మన అందరికి కూడా చేరుతాయి అనేటువంటిది విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి myysrcp.com/verify అనేటువంటి వెబ్ లింక్ తో వాట్సాప్ లో ఈ మెసేజ్ వస్తుంది. మీకు స్క్రీన్ మీద కనిపించేటువంటి మెసేజ్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆ లింక్ మీద myysrcp.com/verify అనే లింక్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ లోకి డైరెక్ట్ అవుతుంది. ఇది మీకు కనిపించేటువంటి ఇక్కడ వైఎస్ఆర్సీపీ క్యాడర్ పోర్టల్. ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ని 10 అంకెల నెంబర్ ని ఎంటర్ చేసి ఓటీపీ కింద ఓటీపీ పంపండి అనేటువంటిది క్లిక్ చేస్తే మీకు 6 అంకెల ఓటీపీ నెంబర్ అనేటువంటిది మీ మొబైల్ కి వచ్చి ఉంటుంది. ఆ 6 అంకెల నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేస్తే ఓటీపీ క్లిక్ చేయండి. మీ యొక్క పేరుతో మీరు ఫోటో అప్లోడ్ చేసిన ఫోటో ఈ ఐడి కార్డు ప్రివ్యూ అనేటువంటిది కనపడుతుంది. ఉదాహరణ ఇక్కడ చూడండి, నేమ్ ఏదైనా నేమ్ లో కరెక్షన్ ఉంటే నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు. SANKER అని ఉంది, నార్మల్ SANKAR. ఆ AR అనేటువంటిది కూడా మనము సరి చేసుకోవచ్చు. అదే విధంగా ఫోటో, ఈ ఐడి కార్డు అనేటువంటిది ఈ ఫోటో సక్రమంగా లేదు కాబట్టి ఐడి కార్డు మీద ప్రింట్ చేసినప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాంటిది కావాలి కాబట్టి ఈ ఫోటో బదులు నేను వేరే ఫోటో అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా ఏదైనా మీ ఫోటో క్లారిటీ లేకపోతే ఆ ఫోటో అనేటువంటిది అక్కడ ట్యాప్ టు చేంజ్ అనేటువంటిది ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఒక 10 సెకండ్ల టైం ఉంటుంది. ఇందులో ఏంటంటే ఫోటో ఎలాంటివి అప్లోడ్ చేయాలి, తర్వాత ఎలాంటి చేయకూడదు అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో ముఖము మరియు భుజాలు స్పష్టంగా కనిపించాలి, సాధారణంగా క్లీన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఆ క్లియర్ క్లారిటీ ఉండేటువంటి ఫోటోను అప్లోడ్ చేయాలి. వీలైతే మనకి మొబైల్లోనే స్మార్ట్ ఫోన్